అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగులు సమగ్ర నివారణ. మంచి దిగుబడుల కోసం జామలో పాటించాల్సిన యాజమాన్యపు మెళకువలు. తెలంగాణ ప్రాంతంలో చేపల పెంపకం, రైతులకు సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిత్యం మార్కెట్లో కనిపిస్తూ సంవత్సరం పొడవునా రైతుల పొలాల్లో సాగు చేయబడే కూరగాయ వంగ. అధిక విస్తీర్ణంలో సాగయ్యే వంగ పంటకు చీడపీడల బెడద ఎక్కువ. నారు నాటింది మొదలు ఏదో ఒక చీడపీడ పంటను నష్టపరుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పురుగుల్లో మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ప్రధాన నష్టకారిగా ఉంటుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువైతే నష్టం అపారంగా ఉంటుంది. కాబట్టి కొమ్మ, కాయతొలుచు పురుగు నివారణకు అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆఖరి అస్త్రంగా మాత్రమే పురుగు మందులు వాడాలి. వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగుల నష్టం నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ డి చిన్నమనాయుడు. కూరగాయల పంటల్లో వంగ ఒక ప్రధాన పంటగా చెప్పుకోవాలి. మరి ఇందులో వంగలో ప్రధానమైనటువంటి ఈ చీడలు, పురుగులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మొవ్వు, కాండము, కాయ తొలిచి పురుగు అంటాం. ఇది మొవ్వుని తొలిచేస్తుంది, కాండాన్ని తొలిచేస్తుంది, అదేవిధంగా కాయని కూడా తొలిచేయటం. ఈ పురుగు వల్ల వంగ పంట వేసేటువంటి రైతులు ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని మరి గురి అవడం అనేది మనం గమనిస్తున్నాం. అంటే మొదట వచ్చినప్పుడు ఈ చిన్న మొక్కల్ని ఆశ్రయించి ఆ మొవ్వులో కానీ కాండంలోకి ఈ పురుగు వెళ్ళి ఆ కాండంలో ఉన్నటువంటి కణజాలాలను తిని మొక్కని నష్టపరచడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే మొక్క పెరుగుదల తగ్గిపోవడం కానీ, కొమ్మలు వేలాడినట్టు కనిపించడం, ఇలాంటివన్నీ మనకి కనిపిస్తుంటాయి. అదేవిధంగా కాయ తయారయ్యే సమయంలో ఇది కాయ లోపలికి వెళ్ళి ఆ వెళ్ళిన రంధ్రాన్ని కూడా మూసేస్తుంది. తద్వారా ఏంటంటే బయటికి కనిపించదు, కానీ లోపల చాలా వరకు ఈ కణజాలాన్ని మనం చూస్తే కనుక దెబ్బతినటం అనేది జరుగుతుంటుంది. ఈ పురుగు ఆశించిన కాయలు కనుక మనకు మార్కెట్లోకి వెళితే ఆ రంధ్రాలు ఉండడం కానీ, కాయ పుచ్చిపోయినట్టు కనిపించిందంటే చాలామంది కొనుక్కోవడానికి ఇష్టపడరు. తద్వారా ఆర్థిక నష్టం అనేది జరుగుతుంటుంది. దీనికోసం ఏంటంటే మొదటిగా మనం పంట వేసిన తర్వాత 15 నుంచి 30 రోజుల మధ్యలోనే, అంటే నాటిన తర్వాత తప్పనిసరిగా మనం ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ వేప సంబంధిత మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి. 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు వేప గింజలు దొరకవనుకుంటే ఈ వేప నూనె మనకు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం ప్రతి 15 రోజుల వ్యవధిలో కనుక ఈ పిచికారీ చేసుకుంటూ వెళ్తే మనకి వేప నూనె చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా అందులో ఇంకొక జాగ్రత్తలు మనకు తీసుకుంటే కనుక ఈ మొవ్వు తులసి పురుగు కానీ, కాండం తులసి పురుగు కానీ ఉందంటే మొవ్వులు చివర ఉన్నటువంటి కొమ్మలు వేలాడిపోయినట్టు కనిపిస్తాయి. అలా ఉందంటే లోపల పురుగు ఉందని గమనించి మనం ఆ వడలిపోయినటువంటి కొమ్మ ఎక్కడుందో అక్కడికి 1 అంగుళం కిందకి గనక ఆ చిగురు కొమ్మను చిక్కేస్తే అందులో గొంగల పురుగుతో పాటు మనం కొమ్మను వేరు చేసినట్టు అవుతుంది. ఈ వడలిపోయినటువంటి కొమ్మలన్నింటినీ ఒక పాలిథీన్ సంచిలో, ఒక గోని సంచిలో ఏరేసి అవి తగులు పెట్టడం కానీ లేదా తొక్కేయడం కానీ చేసి వాటిని నాశనం చేయాలి.
ఎక్కడైనా పుచ్చుకాయలు ఉన్నాయి, కాయలకి రంధ్రాలు ఉన్నాయంటే గమనించి అలాంటి కాయలన్నింటినీ కూడా ఒక గోనె సంచిలో కానీ బుట్టలో కానీ నేరుగా ఏరుకొని వాటిని అన్నింటినీ కూడా నాశనం చేయాలి. అదేవిధంగా ఈ మొవ్వు కాండం తుల్చే పురుగు తాలూకా ఉధృతిని గమనించడానికి మనకి లైట్ ట్రాప్స్ అంటారు. అదేవిధంగా ఈ లింగాకర్షక బుట్టల్ని మనకి ఎకరానికి ఒక 4 వరకు పెట్టుకుంటే అందులో పడేటువంటి తల్లి పురుగుల తాలూకా ఉధృతిని బట్టి మనం రసాయన మందులు ఎలాంటి పిచికారీ చేయాలని కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ లింగాకర్షక బుట్టలు అనేవి కనుక పెట్టుకుంటే మగ పురుగులన్నీ కూడా అందులోకి ఆకర్షింపబడి మనకి సంతతి అభివృద్ధి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు రసాయన మందుల మీద దృష్టి పెట్టకుండా ఈ లింగాకర్షక బుట్టలు కనుక ఎకరానికి ఒక 15 నుంచి 20 వరకు కనుక పెట్టుకుంటే మనకి తదుపరి పురుగు తాలూకా ఉధృతి చాలా వరకు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కనుక కాయ తులసి పురుగు కనుక ఉధృతి ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రం రసాయన మందులకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో మొదటి దశగా మనకేంటంటే ఈ ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం. ఇంకొంచెం ఉధృతి ఎక్కువ ఉందంటే మనం ఫ్లూబెండమైడ్ అంటాం. ఆ మందు అయితే కనుక 0.4 ml వరకు కూడా పిచికారీ చేసుకుంటే ఈ కొమ్మ కాయ తులసి పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా సైపర్మెత్రిన్ అయితే కనుక మనకి 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం కనుక పిచికారీ చేసిన ఈ కాయ కొమ్మ తుల్చే పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకపోతే రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. చాలా వరకు చూస్తుంటే ఈ దీప పురుగులు కానీ తెల్లదోమ కానీ పేనుబంక వస్తుంటాయి. ఈ రసం పీల్చే పురుగులు ఏంటంటే ఆకులు వెనకాల ఉండి రసం పీల్చేయడం వల్ల ఆకులు గిడసబారిపోవడం, పసుపు పారిపోవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం, పూత లేటుగా రావడం, కాయ ఆలస్యం అవడం అనేది జరుగుతుంది. పేనుబంక ఎక్కువగా ఉంటే ఈ డైమిథియేట్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. తెల్లదోమ కనుక లేదు దీప పురుగులు ఎక్కువగా ఉంటే ఈ ఫిప్రోనిల్ అనేటువంటి మందుని కనుక మనకి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కూరగాయ పంటల్లో రసాయన మందులను అనివార్య పరిస్థితుల్లో ఆఖరి అస్త్రంగా మాత్రమే వాడాలి. పిచికారీలు చేపట్టేటప్పుడు ఒక ప్రధానమైన అంశాన్ని రైతులు జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అదేమిటంటే పిచికారీలకు ముందుగానే తయారైన కాయలు కోసుకోవడం, పిచికారీలు చేసిన 6-7 రోజుల అనంతరం కోతలు చేయడం. అంతేకాక కాపు సమయంలో 2 సార్లు కంటే ఎక్కువగా పిచికారీలు చేయకూడదు. మోనోక్రోటోఫాస్ వంటి అధిక విషపూరిత మందుల్ని కూరగాయ పంటలపై అసలు వాడకూడదు. సురక్షితమైన వేప మందులు, ఇతర కషాయాలను నిరోధక చర్యలుగా చేపడితే చీడపీడలను అదుపులో ఉంచడం సాధ్యపడుతుంది. ఇలాంటి జాగ్రత్తల వల్ల పురుగుమందుల అవశేష ప్రభావం కాయలపై పడకుండా ఉంటుంది. పెరటి మొక్క స్థాయి నుంచి వాణిజ్య రూపును సంతరించుకుంది జామ. ఈ మధ్యకాలంలో జామకాయలకు పెరిగిన డిమాండ్ సాగును విస్తరింపచేస్తోంది. సాధారణ రకాలతో పాటు తైవాన్ రకాలు వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం జామని అధిక సాంద్రత, అత్యధిక సాంద్రతలో కూడా రైతులు పండిస్తున్నారు. అన్ని నేలలకు అనుకూలమైన పంట ఇది. జామను నాటిన 3 ఏళ్ల తర్వాత నుంచి పంటను తీసుకుంటే మేలైన నాణ్యత కలిగిన దిగుబడిని పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సాధారణంగా జామ నుంచి ఏడాదికి 3 సార్లు పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. మొక్కకు ప్రతి ఏడాది ప్రూనింగ్ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. మొక్క గొడుగు ఆకారం సంతరించుకునేలా కొమ్మ కత్తిరింపును చేస్తే మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్నిస్తుంది. జామలో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. ఈ జామ తోటలు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైతులు అధిక సాంద్రలో అదేవిధంగా అత్యధిక సాంద్రలో కూడా వేస్తూ ఉండడం గమనించవచ్చు. ఈ జామ యొక్క స్పేసింగ్ చూసినట్టయితే 4x4 మీటర్లు, అదేవిధంగా 4x3 మీటర్లు, అదేవిధంగా 3x3 లేదంటే 2x1 కూడా వేయడం జరిగింది. రైజ్డ్ బెడ్ కల్టివేషన్ అంటే
మనము దీన్ని బెడ్ రూపంలో మల్చింగ్ వేసుకొని దానిపైన మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ పంటని మనము ఎటువంటి నేలలు ఎటువంటి ప్రాంతాలకి వ్యత్యాసం లేకుండా వీటిని పండించుకోవచ్చు. సంవత్సరం తర్వాత మనకి మొదటి పంట రావడం జరుగుతుంది. ఒక 2 కానీ 3 సంవత్సరాల తర్వాత పంట తీసుకున్నట్టయితే మంచి క్వాలిటీ అదేవిధంగా అధిక దిగుబడి కూడా మనం సాధించుకోవచ్చు. జామలో చూసినట్టయితే మనకి సీజన్ పరంగా 2 కానీ 3 సార్లు కానీ మనకి పంట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో జామకి నీరు పెట్టినట్టయితే మనకి మంచి పూత వస్తుంది. సంవత్సరంలో 3 దఫాలుగా అంటే మనము సమ్మర్ సీజన్ క్రాప్, వింటర్ సీజన్ క్రాప్, అదేవిధంగా రెయినీ సీజన్ క్రాప్, ఈ 3 పంటలు కూడా మనం తీసుకోవడం జరగచ్చు. సో ఇందులో వింటర్ సీజన్ క్రాప్ అనే పంటకి మంచి క్వాలిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో చీడపీడలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చెట్టుని పద్ధతి ప్రకారంగా ట్రైనింగ్, ప్రూనింగ్ అనేది మనము మొక్క వేసిన కాడి నుండి మనము అవలంబించాల్సిన అవకాశం ఉంది. కొమ్మలు మనము కత్తిరించినట్టయితే మంచి గొడుగు ఆకారంలో ఈ మన పంటని మనం తీసుకున్నట్టయితే మనం ఈ అధిక సాంద్రత అదేవిధంగా అత్యధిక సాంద్రతలో మనం ఈ పంటని తీసుకోవడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. మనం ఏదైతే నీళ్లు పారిస్తున్నామో అది డ్రిప్ పద్ధతిలో ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఫర్టిలైజర్స్ కూడా మనము డ్రిప్ పద్ధతి ద్వారా అంటే ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చినట్టయితే మంచి దిగుబడిని కూడా తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మే, జూన్ మాసంలో ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది కాబట్టి జూన్, జూలైలో మనకు వర్షాలు వస్తాయి కాబట్టి దాదాపు ఒక 2 నెలలు ముందుగా ప్రూనింగ్ చేసుకున్నట్టయితే కొత్త చిగురు వచ్చి కొత్త చిగురు పైన మనకి పూత మరియు కాత ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా చీడపీడలు చూసుకున్నట్టయితే మీలీబగ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మీలీబగ్ కంట్రోల్ని మనం చేసుకున్నట్టయితే మనం మంచి దిగుబడిని సాధించవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో రైతులు తమ క్షేత్రస్థాయిలో పండు ఈగ అనేది కూడా ఎక్కువగా వస్తుంది అనేది గమనించడం జరిగింది. ఎకరానికి ఒక 10 ఫిరమోన్ ట్రాప్లు వేసుకున్నట్టయితే ఈ పండు ఈగ నుండి నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము ఒక్కొక్క ఫ్రూట్ కూడా ఈ మధ్య ఫ్రూట్ బ్యాగ్ అంటే ఫ్రూట్ కవర్స్ కూడా జామకి తొడగడం జరుగుతుంది. ఈ జామకి ఫ్రూట్ కవర్ తొడగడం వల్ల కూడా మంచి క్వాలిటీ అదేవిధంగా మంచి దిగుబడిని కూడా పొందవచ్చు. ఈ కాయ నాణ్యత అనేది పెంచడం కోసము పిందె దశలో ఉన్నప్పుడు 13045 కానీ లేదంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. ఇది దాదాపు ఒక 5 నుండి 10 గ్రాములు నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్టయితే మనకు కాయ సైజు పెరుగుతుంది. అదేవిధంగా పండు నాణ్యత కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి పద్ధతుల్ని మనము పాటించి ఈ మంచి దిగుబడిని సాధించుకున్నట్టయితే జామలో కూడా మంచి లాభాలని గటించవచ్చు. చేపల పెంపకం అంటే ఒకప్పుడు కోస్తా జిల్లాల్లోనే ఉండేది. మారుతున్న భౌగోళిక పరిస్థితులు, నీటి వనరుల లభ్యతతో ఇప్పుడు చేపల పెంపకాన్ని పలు చోట్ల చేపడుతున్నారు రైతులు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రైతులు వారికున్న వనరులను బట్టి చేపలను పెంచి స్థానిక మార్కెట్లలో అమ్మకం చేసుకుంటూ లాభాలు పొందుతున్నారు. అయితే చేపల పెంపకానికి ఎలాంటి నేలలను ఎంచుకోవాలి, ఎంత విస్తీర్ణంలో చెరువులు నిర్మించాలి, ఏ రకాల చేపలు పెంపకానికి అనువుగా ఉంటాయి, ఎకరాకు ఎన్ని పిల్లలు వదులుకోవాలి, నీటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి అన్ని సందేహాలకు సమాధానాలిస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గణేష్. చేపల పెంపకం తెలంగాణలో గణనీయంగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ చేపల పెంపకం అనేది తెలంగాణలో మంచినీటి వనరులు ఉన్నాయి కాబట్టి మంచినీటి చేపలు అన్ని రకాలు ఇక్కడ అనుకూలమే. దాంతోపాటు చేపలతో పాటు మంచినీటి రొయ్యలు కూడా అంటే మనకు నీలకంఠ రొయ్య మరియు గోదావరి రొయ్యలు కూడా ఇక్కడ పెంచుకోవడానికి అనుకూలము. చేపల పెంపకం చేపట్టాలనుకున్న రైతులు ఈ చెరువును ఏ రకంగా చూసుకోవాలంటే నీరు నిలబడే విధంగా ఉండే నేలని ఎంచుకోవాలి. ముఖ్యంగా నల్లరేగడి నేలలు కానీ ఎర్రరేగడి నేలలు కానీ. ఇసుక నేలలు మన చేపల పెంపకానికి అంతగా అనుకూలంగా ఉండవు, ఎందుకంటే నీళ్ళు అనేది దాంట్లో నిలబడే శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ చేపల చెరువు అనేది ముఖ్యంగా ఏ రకంగా నిర్మించుకోవాలంటే అది దాదాపు 2.5 మీటర్లు అంటే 8 ఫీట్ల లోతులో నిర్మించుకోవాలి. దాంట్లో 6 ఫీట్ల వరకు మనం నీరుని నిల్వ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నీరు ఎటువంటి నీళ్ళను వాడుకోవాలి,
ఒక రైతుకు బోరు బావి కానీ లేదా కాలువల ద్వారా 2 నీటి సౌకర్యాలు ఉన్నట్లయితే అతను కాలువ ద్వారా కానీ రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటిని వాడుకోవచ్చు. లేని పరిస్థితిలో బోరు బావుల ద్వారా ఉండే నీటిని కూడా వినియోగించుకోవచ్చు. మంచినీటి రకాలలో ఇండియన్ మేజర్ కార్ప్స్ అయితే 2500 నుంచి 3000 చేప పిల్లల్ని నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా మన రాష్ట్రీయ చేప అయిన కొర్రమీని చేప అయితే దానిని దాదాపు 4500 నుంచి 5000 చేపల్ని నిల్వ చేసుకోవచ్చు. రైతులు ముఖ్యంగా అవగాహన తీసుకోవాల్సింది, మనకు వరిలో ఏ రకంగా అయితే విత్తనాన్ని ఏ రకంగా ఎంత ప్రాముఖ్యత ఇస్తామో చేపలు పెంచే రైతులు కూడా ఈ చేప పిల్లలని ఎంచుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించినప్పుడు మత్స్యకార రైతులు ఆ యొక్క చేప పిల్లల్ని పట్టుకొని పరిశీలించినప్పుడు చేప శరీరం పైన ఎటువంటి గాయాలు కానీ, తర్వాత వాటి యొక్క రెక్కలు కానీ ఎటువంటి కుళ్ళిపోకుండా, శరీరం పైన ఎలాంటి మచ్చలు లేని వాటిని ఎంచుకోవాలి. హ్యాచరీ యాజమాన్యాన్ని కానీ చేప పిల్లల ఉత్పత్తి కేంద్ర యాజమాన్యాన్ని అడిగి ఆ చేప పిల్లలు ఎన్ని రోజులవి, దాన్ని బట్టి ఆ సైజుకి ఆ చేప ఉందా లేదా అని కూడా మనం గ్రహించుకోవాలి. దానికి ఎటువంటి మేతలు ఇస్తున్నారు, మేతకు చేప పిల్ల అనేది అలవాటు అయిందా లేదా అనేది కూడా మనకు మత్స్యకార రైతులు అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. ఈ రవాణా సమయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి. ముఖ్యంగా చేప పిల్లల్ని మనకు రవాణా చేసే ముందు 24 గంటల ముందు ఎటువంటి మేతలు ఇవ్వకూడదు. అది ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే చేప కొంచెం అంతగా యాక్టివ్గా ఉండకపోవడము, చేప వలలో జరిగే ఈ యొక్క గాయాల బారి నుంచి మనము చేప పిల్ల అనేది ఎంతో కొంత నష్టం అనేది నివారించుకోవచ్చు. మరి అదేవిధంగా తీసుకొచ్చిన చేప పిల్లల్ని అప్పటికప్పుడు చేప పిల్లల చెరువులో వదలకూడదు. ముందుగా దానికి అక్లమటైజేషన్ చేయాలి. అంటే ఆ యొక్క చేప పిల్లలు పెరిగిన ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత pH మన యొక్క చెరువులో ఉన్న ఉష్ణోగ్రత pHకి దాన్ని సమతుల్యత చేయాలి. అందుకు కానీ చేప పిల్లల ట్యాంకులు అయితే కంపల్సరీగా మనం ఏదైతే చెరువులో వదులుతున్నామో ఆ యొక్క చెరువు యొక్క నీటిని 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్నగా కలుపుతూ ఉండాలి. ప్యాకెట్లలో అయితే ఆ యొక్క ప్యాకెట్ని తీసుకొచ్చేసి నీటి ఉపరితలం పైన ఉంచి దాని ద్వారా దాని యొక్క ఉష్ణోగ్రత అనేది సమతుల్యత చెందుతుంది. మరి అదేవిధంగా ఈ చేప పిల్లల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 3 ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఉంటాయి. నీటి యాజమాన్య పద్ధతులు, మరియు మేత యాజమాన్య పద్ధతి అండ్ ఆరోగ్య యాజమాన్య పద్ధతి. నీటి యాజమాన్య పద్ధతిలో 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి భౌతిక లక్షణం, రెండవది రాసాయనిక లక్షణం. భౌతిక లక్షణం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉష్ణోగ్రత, నీటి పారదర్శకత అండ్ టర్బిడిటీ. తర్వాత అదేవిధంగా ఈ రసాయనిక లక్షణాలు చూసుకున్నట్లయితే pH, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, అమోనియా, నైట్రేట్లు ఉంటాయి. ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మనకు మెయింటైన్ చేయాలి. pH చూసుకున్నట్లయితే 7.5 to 8.5 మెయింటైన్ చేయాలి. డిజాల్వ్డ్ ఆక్సిజన్, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మనకు 4 నుంచి 6 ppm ఉన్నట్టు చూసుకోవాలి. మనకు అమోనియా చూసుకున్నట్లయితే 0.1 ppm కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నీటిలో మనకు విషవాయువులు ఉత్పత్తి అవుతున్నాయని మత్స్యకార రైతులు గ్రహించుకోవాలి. మేత యాజమాన్య పద్ధతి అనేది చేప పిల్ల యొక్క సైజు మీద ఆధారపడుతూ ఉంటుంది. మనకు చేప పిల్లలు నర్సరీలో ఉన్నప్పుడు శరీర బరువుకు 5% ఇస్తాము. తర్వాత ఈ చేప పిల్లలు ఫింగర్లింగ్ స్టేజ్ దాటి తర్వాత మనకు చేప చెరువులో స్టాక్ చేసిన తర్వాత దాదాపు 200 గ్రాములు వచ్చే వరకు ఇదే మనం 5% బరువుని మనము మెయింటైన్ చేయాలి. తర్వాత 200 గ్రాముల నుంచి దాదాపు 600 గ్రాములు వచ్చే వరకు 3% శరీర బరువు, 28% ప్రోటీన్ ఇచ్చినట్లయితే దాని యొక్క శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు కానీ దాని యొక్క శరీర పెరుగుదలకు కావాల్సిన శక్తిని అది సమకూర్చుకోగలదు. 600 గ్రాముల తర్వాత మనం శరీర బరువుకు 24% ప్రోటీన్, శరీర బరువుకు 2% ఇచ్చినట్లయితే అది దాని శరీరానికి కావాల్సిన మాంసకృతులను మరియు శరీర పెరుగుదలకు కావాల్సిన శక్తిని అది ఆ యొక్క మేత ద్వారా తీసుకోగలదు. చేప పిల్లలకు అన్ని తేలియాడే మేతల్ని తీసుకుంటుంది. వీటిని పెల్లెట్ ఫీడ్స్ అంటాం. ఇదే కాకుండా మనకు సహజమైన ఆహారాన్ని కూడా చేపల చెరువులో ఉత్పత్తి చేయాలి. 60 నుంచి 70% వరకు మనం ఇచ్చే అదనపు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మిగతా 20 నుంచి 25% వరకు మనకు చేపల్లో సహజ ఆహారం అంటే జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు అనేవి ఉంటాయి. అవి ఏ రకంగా ఉత్పత్తి చేయాలంటే చేప పిల్లలను వదిలే ముందే మనం చెరువులో నీటిని నిల్వ చేసిన తర్వాత చేపల పెంపకానికి మనకు అనుకూలమైన కలరు లేత ఆకుపచ్చ రంగు కలర్ కాబట్టి ఆ యొక్క కలర్ రావడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని రకాల ఎరువులను కలుపుతాం. అవి ఏంటంటే మనకు ఇంట్లో ఉపయోగించే పశువుల ఎరువు కానీ, తర్వాత కోళ్ళ ఎరువు కానీ, వీటితో పాటు వేరుశనగ చెక్క కానీ, పత్తి చెక్క కానీ, నువ్వుల నూనె చెక్క కానీ యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు పొటాష్, తర్వాత యూరియా, వీటినన్నింటినీ కలిపి ఒక నీడ ప్రదేశంలో నీళ్లు కలియబెట్టి 24 గంటల తర్వాత మనం చెరువులో చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత 5 నుంచి 7 రోజులకు మనకు నీటి కలర్ అనేది లేత ఆకుపచ్చ రంగు కలర్లోకి వస్తూ ఉంది. దీంట్లో వృక్ష ప్లవకాలు అంటే ఫైటోప్లాంక్టన్ మరియు చిన్న చిన్న కీటకాలు కూడా తిరుగుతూ ఉంటాయి. జూ ప్లాంక్టన్ పెరిగిందని గ్రహించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే చేప పిల్లలను వదులుకోవాలి. చేపల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధులు చూసుకున్నట్లయితే చేప పేనుతో పాటు మనకు ఎరుపు మచ్చల వ్యాధి వస్తూ ఉంది. తర్వాత తోక తెగుళ్ళ వ్యాధి, తాటాకు తెగుళ్ళ వ్యాధి, ముఖ్యంగా కొర్రమీన్లో చూసుకున్నట్లయితే చిన్న చిన్న కురుపులుగా ఏర్పడి ఈ లోతైన గాయాలుగా ఏర్పడి ముఖ్యంగా శరీర భాగము మరియు ఈ రెక్కల మీద ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా అది వ్యాధి తీవ్రత ఎక్కువగా అయినట్లయితే
రెక్కలు కూడా కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంది. వీటిలో కూడా మనకు బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులైన ఈ ఎరుపు మచ్చల వ్యాధి వీటిని నీటి శానిటైజర్లు అయోడిన్ కానీ బీకేసి బ్రోమిన్ కొనైన్ క్లోరైడ్ కానీ తర్వాత పొటాషియం పర్మాంగనేట్లతో తగ్గించుకోవచ్చు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే మనం సహజ నీటి శానిటైజర్స్ అన్న ఉప్పు మరియు పసుపును కూడా వినియోగించుకోవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎండ్రోఫ్లాక్సిన్ కానీ తర్వాత ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ మేతలో కలిపి ఇవ్వడం ద్వారా ఈ యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జేకిసాన్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించే దిశగా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కలు, డ్రిప్, అంతర్పంటల సాగుకు రాయితీలు అందిస్తూ ఉండడంతో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు సాగు చేపట్టగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ రైతులు గత 3 ఏళ్లుగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దిగుబడులు చేతికందుతున్నాయని, సాగు లాభసాటిగా ఉందంటూ రైతులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పంట ప్లస్ మన గవర్నమెంట్ కూడా సబ్సిడీను ఎంకరేజ్ చేస్తుంది. ఫ్యాక్టరీ ద్వారా బైబ్యాక్ తీసుకుంటామన్నారు. క్రాప్ మన ఏరియాకి సెట్ అవుతుందా లేదా అన్న ఉద్దేశంతో కొంత డైనమా ఉండి ఇప్పుడు 3 years అయింది. పంట దిగుబడి రావడం స్టార్ట్ అవ్వడం వల్ల మాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంది. కంపెనీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు, పేమెంట్ చేస్తున్నారు. కొంత అనుకూలంగా ఉన్నది. నేను 7 ఎకరాల దాకా వేసానండి. కంపెనీ ద్వారా 15 రోజులకు ఒకసారి, నెలకోసారి వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. కొంత ఏమైనా మెలకువలు చెప్తున్నారు. చెరుకు అది పెట్టేవాళ్ళం ఇంతకుముందు. ఈ ఫామ్ ఆయిల్ మా బ్రదర్ వేసాడు. నాకు 20 acres ఉంది. ఈ ఫామ్ ఆయిల్ పెడదామని ఒక 8 acres ప్లాన్ ఉంది. మేము పామ్ ఆయిల్ 48 ఎకరాలలో 2023 జూలై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు పెట్టడం జరిగింది. చెట్ల గ్రోత్ అయితే బాగానే ఉందండి. ఆయిల్ పామ్లో మాకు అధికారులు చెప్పినట్టు వరి కంటే ఎక్కువ లాభాలు ఉంటాయని, అట్లీస్ట్ వరికి వచ్చేదానికంటే 2 ఎక్కువ లాభాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మేము పామ్ ఆయిల్ చెట్లు ప్లాంట్ చేస్తాము. జిల్లాలో వరి, పసుపు, ఇతర ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇటీవల వరి సాగు విస్తీర్ణం పెరగడం, ధాన్యం కొనుగోళ్లలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 6,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. మరో 3,000 నుంచి 5,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నాకు 11.5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానిలో 6 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేయడం జరిగింది. మన ఆయిల్ ఫామ్ వేయడం గల ముఖ్య కారణం ఏంటంటే సాంప్రదాయక పంటల నుంచి కొంచెము వినూత్నంగా ఆలోచన చేసి మేము 22 ఆగస్టులో వేసాము ఆయిల్ ఫాము. వేయడానికంటే ముందు మేము ఖమ్మం, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్ట్రిక్ట్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఒకటి ఆలోచన వచ్చిందండి. మనం ఎక్కడైతే తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం మినహాయిస్తే ఎక్కడ ఆయిల్ ఫామ్ పంటలు లేవు. వాళ్ళందరూ ముందున్నారు, మనకంటే ఆల్మోస్ట్ 20 years ముందున్నారు అగ్రికల్చర్లో. మన దగ్గర మాత్రం వరి వల్లనే రెడీమేడ్ చొక్కలాగా అయిపోయింది. సంవత్సరానికి 50,000 కూడా మిగలడం లేదండి, ఇంత కష్టపడుతున్నా కూడా వరి పైన. మరి కొత్తగా ఆలోచన చేసి మా దగ్గర పెట్టడం జరిగింది. మనకు 22 జూన్, జూలై నుంచి మొక్కలు ఇచ్చారు. మేము ఆగస్టులో ప్లాంటేషన్ వేసాము. దీంట్లో అంతర పంటలు వేసుకుంటే దానిపైన అడిషనల్గా కోకో లాంటిది వేసుకుంటే దానిపైన ఒక 1 lakh మిగులుతుంది. ఒక పంట ఎక్స్పెండిచర్ పోయినా ఇంకో పంట వచ్చి పూర్తి మిగులుతుంది. ఆయిల్ పామ్ సాగు ఆదాయపరంగా రైతులకు కలిసొస్తుందని, పంట కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ లేకుండా కర్షకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 5,600 ఎకరాల లోపల రైతులు ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము కొంత ఫ్రూట్ కూడా రావడం జరిగింది. మొన్నటి వరకు చాలా సందేహాలు ఉండే రైతులకు. ఎలా అంటే ఈ ఫ్రూట్ వస్తుందా రాదా, అసలు ఇది ముక్క సర్వైవ్ అవుతుందా లేదా, ఇలాంటి విషయాలు ఎన్నో సందేహాలు రైతులు మమ్మల్ని అడిగేవారు. మేము కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతం లోపల ఆంధ్రాలో కూడా లక్షల ఎకరాల లోపల అక్కడ ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అదేవిధంగా మన వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నదని రైతులకు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళ 5,600 ఎకరాల లోపల పంట సాగు అవుతున్నది. వాళ్ళకు డ్రిప్ విషయంలో కానీ సబ్సిడీలు ఇచ్చి డ్రిప్ విషయంలో కానీ తర్వాత 4,200 రూపాయల ఎకరానికి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మొక్కల మీద కూడా సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఓన్లీ 20 రూపాయలు మాత్రమే రైతు దగ్గర మేము కలెక్ట్ చేస్తున్నాము. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తున్న దృష్ట్యా రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సైతం ప్రణాళికలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.